మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ జగన్మాత. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ. ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించదో ముదంబా. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ. ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 959వ భాగానికి స్వాగతం పలుకు. ఒక బాధ మనస్సును తొలిచేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీరు పూజించే భగవంతుడి చిత్రపటం ముందు నుంచుని ఈ ప్రార్థన చేయండి. ఈ పద్యంలోనే చేయాలని లేదు, ఈ ప్రార్థన ఈ మాటలు వస్తే చాలు. ఇలాంటి మాటలు ఇవి చిత్తశుద్ధికి ప్రతీకలుగా ఉంటాయి, భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తాయి. అన్నిటికంటే ముందు ప్రత్యక్షంగా వెంటనే మనకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే స్పష్టంగా ఇక్కడ భక్తుని రూపంలో మనం అమ్మవారితో ఏమంటున్నాం? ఎంతకాలం ఆ చెక్కలో ఏమీ పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ. అమ్మా నువ్వు జగన్మాతవి కదా, మత్ అంబ జగన్మాతవి కదా అంటే నాకు నువ్వు తల్లివే కదా. ఇప్పుడు మా అమ్మ ప్రత్యేకం అంటే ఎలాగ, ఎవరు తల్లులు వారికి ఉన్నారు, కానీ జగన్మాత అంటే అందరికీ తల్లివి కదా. అంచేత నేను నీకు బిడ్డనే కదా, కాదనడానికి లేదు కదా. అటువంటప్పుడు నేను ఇక్కడ ఇన్ని బాధలు పడుతుంటే ఏదో నేను చూసుకున్నవో ఏదైనా కానీ బిడ్డ తను చేసుకున్న తప్పైనా బాధపడుతుంటే తల్లి ఊరుకుంటుందా? ఇప్పుడు కుర్రాడు చెప్పినా వినకుండా బయటికి వెళ్ళి బండి మీద వెళ్ళి కాలు చెయ్యో విరగొట్టుకుంటాడు. నిజమే, వాడే చేసుకున్నాడు. తల్లి సేవలు చేస్తుంది, కోరుకోవాలని కోరుకుంటుంది, అక్కడే కూర్చుంటుంది, పని అంతా మానేస్తుంది, ఉద్యోగానికి కూడా సెలవు పెట్టి అక్కడే కూర్చుంటుంది. నా బిడ్డ బాగుపడాలని 100 గుళ్ళ చుట్టూ తిరుగుతుంది, కానీ కర్మకొద్దీ తెచ్చుకున్నాడు ఏదో పోనీ అని వదిలేస్తుందా? మరి మా అమ్మే అలా వదిలేనప్పుడు నువ్వెలా వదిలేస్తావమ్మా జగన్మాతవి? ఇదండి భగవంతుడితో మాట్లాడే విధానం. ఇది విగ్రహారాధన, ఇది పూజ. ఆకో పువ్వు పెట్టి పారిపోవడం, ఈ పువ్వు వల్ల ఏదో ఫలితం వస్తుంది అనుకోవడం కాదు. అవి కాదు భగవంతుడికి కావలసినవి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే శంకరాచార్య చెబుతారు శివానంద లహరిలో. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతసరసిజం ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం నరయక నజానాతి కిమహో. ఏమిటయ్యా ఈ మానవుడు ఎంత అమాయకుల్లా ఉన్నాడు? పువ్వులకి ఆకులకి దేవుళ్ళు లొంగుతాడు అనుకుంటాడు, వారాలకి తిథులకి నక్షత్రాలకి రోజులకి. ఇదేమిటిది అజ్ఞానం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపనే. లోతైన చెరువులో దిగి ఏవో పట్టుకొస్తాడు, ఇక్కడ ఎక్కడా దొరకవండి. పలానా చెరువులో దొరికే శివుడు కోసం పట్టుకొచ్చే ఎవరికి కావాలి? ఆ చెరువు అయింది కదా, పువ్వు అయింది కదా, ఆ ప్రదేశం అయింది కదా, అక్కడ ఆయన లేడా? ఘోర విపినే భయంకరమైన అరణ్యాల్లో కడతాడు, ఏవేవో కొత్తవన్నీ తెస్తాడు, ఎంతో శ్రమ పడతాడు దానికోసం. అవి తెచ్చామని అందరికీ చెబుతాడు, 10 మందిని పిలుస్తాడు. ఈ పువ్వుతో పూజ చేయాలంటే 1000 రూపాయల టికెట్ అంటాడు. ఆ పువ్వుతో పూజ చేస్తే ఏదో విశేష ఫలితం అంటాడు. ఈ దేవుడికి ఈ పూలు ఇష్టం, ఆ దేవుడికి ఈ పూలు ఇష్టం. దేవుడు కూడా పూల దుకాణాల వాళ్ళ కింద చేస్తారు. విశాలే శైలేచే భ్రమతి కుసుమార్థం జడమతి. కొండెక్కుతాడు, కోనెక్కుతాడు, కోనలో కడతాడు, పువ్వులు పట్టుకొస్తాడు. ఆ కొండ మించి పడతామని కూడా ఉండదు, అంతంత సాహసాలు చేస్తాడు. నేను శివుడు కోసం ఎంత సాహసం చేశానంటాడు. శివుడు చేయమన్న సాహసం అది కాదు. పెంచుకున్నటువంటి తాపత్రయాలు, ధనకనక వస్తు వాహనాలు ఉన్నాయో వాటిని వదిలేయమని ఆ సాహసం చేయగలగాలి మనం. అమరనాథ్ యాత్ర గడుతుంటే అమరనాథ్ అంత దూరం వెళ్ళడం, యాతన పడడం, ఉగ్రవాదాలు కూడా ఎదుర్కోవడం, చలి కూడా ఎదుర్కోవడం, మంచు కూడా ఎదుర్కోవడం, అక్కడికి వెళ్ళి శివుడిని చూడడం. దీనివల్ల మనకు కలిసి వచ్చేది ఏదైనా ఉందేమో, కానీ శివుడికి కలిసి వచ్చేది లేదు. శివుడు కోరుకునేది అది కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో స్పష్టంగా అమరనాథ్ యాత్రలో చెప్పాడు. పహలేగావ్, చందన్వాడి, శేష్నాగ్, గణేష్ చౌక్, ఏకాంతంగా గుహలోకి. ఆ కథ వింటే అర్థమవుతుంది. పహలేగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేశాడు. అంటే నువ్వు వాహనాలను వదిలేయి, ఇంకా కార్లు, ఇంకా కొండాలు, పెంచుకోవడాలు ఉన్నది చాలు, అది కూడా అమ్మేయి, ఇంట్లో కూర్చో. అప్పుడు నీకు సృష్టి రహస్యం అర్థమవుతుంది, నువ్వేమిటో తెలుస్తుంది, నువ్వెవరో తెలుస్తుంది. ఆ పైన చందనవాడి చంద్రుడిని వదిలేశాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఆభరణాలు వదిలేయి. ఇంకా ఆభరణాల మీద కాంక్ష వదిలే. ఉంటే ఉన్నాయి, పోతే పోయి. ఎవరన్నా మన మెడలో ఆభరణం పట్టుకుపోతే అమ్మయ్య గొడవ వదిలింది, ఇంక వేసుకోవాలి అనుకో. అంతేగాని మళ్ళీ పోలీస్ కంప్లైంట్, గొడవ అనవసరం. అది
ఎవరితో పట్టుకొచ్చి మనకిస్తారు. దాని మీద తెలుసుకో. అదే చందనవాడి ఆ పైన గణేష్ చౌక్ కొడుకును వదిలేశాడు అక్కడ. పుత్రోపయామోహాన్ని వదిలేయి. వంశం పెరగాలి, వాడికి పెళ్ళి అవ్వాలి, వీడికి పిల్లలు పుట్టాలి, నలుగురు పుట్టాలి, వాళ్ళకి ఎక్కడో అమెరికా ఉద్యోగాలు రావాలి, వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా ఉండాలి, ఈ మొత్తం విషయాలు వదిలేయి. ఇదే గణేష్ చౌక్. ఆ పైన శేష్నాగ్ పావుడు అంటే భయం. భయాన్ని వదిలేయి. జీవితంలో దేనికి భయపడుతున్నావు? పుత్రులతో సంబంధం లేదు, ధనకనక వస్తు వాహనాలు అక్కర్లేదు, వాహనాలు వదులుకున్నావు, ధనాలు వదులుకున్నావు, ఆభరణాలు వదులుకోవడం, ఇంకా దేనికి భయపడాలి? కావలసినవి ఏమీ లేనప్పుడు భయపడవలసింది కూడా ఉండదు. కోరిక ఉంటేనే భయం ఉంటుంది, కోరిక లేకపోతే భయం లేదు. అంచేత భయాన్ని కూడా వదిలేయి. అప్పుడు పంచనాగ్ పంచభూతాల్ని వదిలేయి. పంచభూతాత్మకమైనదే శరీరం. పంచరతన్ అని ఉంటుంది. పంచరతన్ ఆ జంక్షన్ అది దాటకే అమర్నాథ్. పంచభూతాలతో సంబంధం వదిలేయి. అంటే శరీరాన్ని వదులుకుందుకు సిద్ధపడు సుఖమహర్షిలాగా. ఇది అమరనాథ్ యాత్ర సారాంశం. ఇందులో ఏదీ వదలకుండా అక్కడ ఊరికే వెండి రేకు ముక్క, ఇనప రేకు ముక్క, రాగి రేకు ముక్క చంద్రుడి రూపంలోనూ నంది రూపంలోనూ వదిలిపెట్టి మేము అద్దానం ఇచ్చాం, ఇద్దానం ఇచ్చాం, అలా చేసి వచ్చాక మాకు ఇక్కడ మనవడు పుట్టాడు. నీకు మనవడు పుట్టాను కాదు అమరనాథ్ యాత్ర. మనవడు పుట్టాలి, కొడుకు వంశం వృద్ధి చెందాలనే కోరిక నువ్వు త్యజించడానికి అమరనాథ్ యాత్ర. ఈ కోరికలేవి త్యజించకుండా, ధనకనక వస్తు వాహనాలు ఏవి వదలకుండా, ఇంకా వీటినే మనం కోరుకుంటూ యాత్రలు చేస్తున్నామంటే నిరర్థకమైపోవడంలా. ఊరికే చలి, జ్వరము, భయము, దాడి మిగిలే తప్పితే ఏం మిగిలాయి? ఇంకా దాన్ని గొప్పగా చెప్పుకోవడం. దేశం కోసం పిలిస్తే పెడతామా మనం? దేశ రక్షణ కోసం పిలిస్తే పెడతామా? గాయపడిన సైనికులకు సేవలు చేయాలంటే పెడతామా? అప్పుడేమైంది పుణ్యం? అది పుణ్యంగా ఎందుకు భావించట్లా? ఈ రకమైన చైతన్యవంతమైన ఆలోచన రావాలి ఆధ్యాత్మిక వ్యవస్థలో. ఆ దర్శించడమే గొప్ప అని మాట్లాడదు. దర్శనంలో ఉండే తాత్పర్యం ఉంటే శంకరాచార్య చెబుతున్నారు, నేను నువ్వు చెప్పడం కాదు. సమర్ప్యేకం చేతస్య ఋషియం. ఎక్కడో కొండెక్కుతాడు, కోణంలోకి ఎడతాడు, ఏవో పట్టుకొస్తాడు, అందరినీ పిలుస్తాడు, హడావిడి చేస్తాడు, అది చేశాను ఇది చేశాను అంటాడు, నాలా ఎవడు చేయలేదంటాడు. అసలు ఈ పువ్వు ఎంత కష్టమో తెలుసా అంటాడు, బాణలింగం అంటాడు, పాదరసం లింగం అంటాడు, అద్భుత లింగం అంటాడు, అమృత లింగం అంటాడు, కాశీ నుంచి తెచ్చానంటాడు, కాకినాడ నుంచి. ఎవరికి కావాలి ఇవన్నీ? ఎక్కడి నుంచి ఏది తెస్తే? వీటిని బట్టే ఉండేది. మరకత లింగం అంటాడు, ఇంకోటి అంటాడు, దాని ప్రత్యేకత, దీని ప్రత్యేకత. అన్నింటి లింగాలని మించింది నీ మనోలింగం అయ్యా. ఆ మనోలింగం ఏం చేసామంటే, అబ్బాబ్బే బలేవాడే, మనసు మీకు ఎందుకు ఇస్తాము దేవుడా, మా బోడంత మంది ఉన్నారు ఇక్కడ, ఇంకా చిట్ ఫండ్ కంపెనీ ఉంది, డెవలప్ అవద్దు అంటాడు. ఆ డెవలప్మెంట్ కోసం మరకత లింగానికి పూజ చేస్తాడు. ఆ చిట్ ఫండ్ కంపెనీ వదిలేయమనేది శివుడి సందేశం. మన లౌకికమైన కాంక్షలు తీరడానికే మనం దేవ పూజలు చేస్తున్నాం. కాకుండా మనస్సుతోనే పూజ చెయ్యాలి. వస్తువులు ఉంటే ఉంటాయి, లేతే లేదు, ఉన్నవేవో ఉంటాయి. మన దొడ్లో పువ్వులే 2 బట్టికెళ్ళి పెడతాం. దీనికోసం ఊరంతా వెళ్ళి పువ్వులు తీసుకురావాల్సిన అవసరం లేదు, బజార్లో కనవలసిన అవసరం అసలే లేదు. ఎవరినో పోషించడం కోసం కొంటున్నామని కూడా కబుర్లు చెప్పగల. వారిని అవి నిమ్మన వర్గాల వారిని దోచుకోవడం మనం మానేస్తే మనం పెట్టే వ్యవస్థల్లో వీరిని ఎవరిని మనం పోషించగల. ఓ పక్క నుంచి దోచుకుంటూ ఉంటాం, ఓ పక్క నుంచి పోషిస్తూ ఉంటాం. మనం 1000 రూపాయలు దోచుకుంటూ ఉంటాం, వాడి సొమ్ము, వాడికి ఉద్యోగం, వాడికి ఏదో ఫ్యాక్టరీ పెట్టి వాడి సొమ్ము అంతా దోచుకుంటాం, వాడి చేత గుడ్డు చాకిరీ చేయించి. మళ్ళీనేమో వాడికి పూల దగ్గరేమో 2 రూపాయలు ఇచ్చామని చెబుతాం. పూల కొన్నానంటే వాడు బాగుపడ్డాను కొన్నాడు. దోచుకున్నది 1000, ఇచ్చేదేమో 10. ఈ కబుర్లు చెప్పొద్దు. ప్రభుత్వం వారు కూడా శుభ్రంగా బెల్ట్ దుకాణాలు, మద్యం దుకాణాలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసి నెలకు 6000 వసూలు చేస్తున్నారు. ఒక కుటుంబం దగ్గర మద్యపానం వల్ల కుటుంబం వెచ్చిస్తున్న సొమ్ము నెలకు 6000 అండి. లెక్కల్లో తేలింది ఇది. సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాలకు అందుతున్న సొమ్ము నెలకి 3850. మద్యం ద్వారా దోచుకుంటున్నదేమో, లాక్కుంటున్నదేమో 6000, ఇస్తున్నదేమో 3800. 2200 ఎవడు బాబు సొమ్ము? ఓటేసిన వ్యక్తిగా ప్రశ్నిస్తున్నా, ఎవడు బాబు సొమ్ము? అంచేది మద్యం ద్వారా ఇంత తీసుకుంటున్నప్పుడు వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతుంటే ఇది తీసుకోకుండా అది ఎక్కర్లేదు. సంక్షేమం అంటే ప్రజల సంక్షేమాన్ని ఓ పక్క కోరుతూ ప్రజలను సారా కలవాడు చేస్తుంటే వాళ్ళు ఇంటి దగ్గరే షాప్ పెట్టి, ఇంకా నయం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బెల్ట్ షాపులు ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్న సంతోషం. ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోండి. మీ ఎన్నికల్లో మీరు స్పష్టంగా మద్య నిషేధం మాట ఎలా ఉన్నా మద్య నియంత్రణ చేస్తామని చెప్పారు. స్పష్టంగా నియంత్రణైనా చేయండి. కనీసం నిషేధానికి అది దారి చూపిస్తుంది. నియంత్రణ చేస్తే గట్టిగా నిషేధానికి దారి చూపిస్తుంది. అసలు మద్యం తాగడం తప్పు అనే విధం బాగా ప్రచారం కావాలి, భయంకరంగా. ఎవడన్నా తాగినట్టు కనపడితే గోమే కొట్టేలా ఉండాలి సమాజంలో ప్రతివాడు కూడా. నువ్వు తల్లైనా, తండ్రైనా, నా అల్లుడైనా, నా మావగారైనా, నా గురువైనా నువ్వు తాగుతున్నావని తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేస్తా అనే స్థితికి సమాజంలో ప్రతి ఒక్కడు వస్తే తాగడం మానేస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాల వారు, పెద్ద పేరు ఉన్నవాళ్లే ఈ వ్యసనానికి బానిసలయ్యారు. వాళ్లే దీన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అసహ్యించుకునే పరిస్థితి వారు తాగుపోతు సిగ్గులేదు అనే మాట రావాలి. ఎంత పెద్దవాడైనా సరే ఒక తాగుబోతు వేదిక ఎక్కితే నువ్వు వేదిక ఎక్కే అధికారం నీకు ఎవడిచ్చాడు అని ప్రశ్నించే స్థితి వస్తే మద్య నిషేధం అప్రయత్నంగా జరిగిపోతుంది.
అదే పానుగంటి వారు చెబుతారు సాక్షి వ్యాసాల్లో, 10 సంవత్సరాల కఠిన శిక్ష విధించిన మారణ నేరస్తుడు 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడని. ప్రార్థన పద్యంతోనే ఇంత ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఇవాళ మద్యంతో ఆగలేదు పరిస్థితి, మత్తుమందుల వరకు వెళ్ళింది. ఎన్ని కుటుంబాలు దెబ్బైపోతున్నాయో చూస్తున్నాం. మనం గొప్పవాళ్ళుగా ఇంతకాలం కీర్తించిన వాళ్ళ నగ్న జీవితాలు బయటపడుతున్నాయి, భగ్న జీవితాలు బయటపడుతున్నాయి. ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కటి. అదే చెప్పబోతోంది సముద్రం. భగవత్ పూజలో మనం ప్రధానంగా గ్రహించాల్సింది మనస్సు పెట్టడం, మనస్సు పెట్టడం, మనస్సు పెట్టడం. ఆ మనస్సు పెట్టే విధానం ఎలాగా? ఇదే. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించదో మదంబ. అమ్మా, నేను నీ కొడుకునమ్మా మదంబ. ఇంత నేనులా ఏదో జీవితంలోనో కుటుంబంలోనో ఆర్థికంగానో ఏవో రకరకాల ఇబ్బందులు పడి నా మనస్సు ఛిద్రమైపోతుంటే ఆ చెక్క బొమ్మలు అలా నిలబడతావేటమ్మా చూస్తున్నావు. మా అమ్మ అయితే నిలబడేదా? మరి మా అమ్మ కూడా లేదా? ఎవరికి చెప్పుకోవాలి నేను? కనీసం భుజమే చేసి పోన్లేరా బాబు అని ఏదో భుజమే చేసి ఓదార్చేది. నువ్వు అక్కడ నుంచుని ఉంటావు, బొమ్మలో మేము పూజ చేస్తే అందుకుంటున్నావో లేదో తెలియదు, మాట్లాడవో, ఇదేమిటమ్మా అని బొమ్మతో మాట్లాడాలనుకున్నా అప్పుడు ఆ అమ్మ అవుతుందండి. అమ్మ, ఇంట్లో ఉన్న అమ్మ మనం మాట్లాడకపోతే బొమ్మ అయినట్టే. ఇంట్లో ఉండే అమ్మవారి బొమ్మ మనం మాట్లాడితే అమ్మ అవుతుంది. ఇంట్లో అమ్మ ఉందండి, మనం ఎవరో మాట్లాడకపోతే ఆవిడ బొమ్మే కదా, ఎవరితో మాట్లాడుతుంది పాపం? అందుకే మన ఇంట్లో ఉండే అమ్మ మనం మాట్లాడకపోతే బొమ్మ అయినట్టే, మన ఇంట్లో ఉండే బొమ్మ మనం మాట్లాడితే అమ్మ అవుతుంది. ఇది నిజమైతే అది నిజమే. ఆ చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడు ఏం అడగలుగుతాం? ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించేదో ముదంబ. ఈ శరీరం ఓ కట్టే కదమ్మా, ఇందులో ఏదో జీవుడో దేవుడో ఎవడో ఒక పేరు మీద నేను ఉన్నా అంట. ఆత్మట అదేం నాకు అర్థం కావట్లేదు. ఎంత శోధించినా ఈ శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, ముక్కు, మూతి, దీని గొడవలు, దీని కడుపు నొప్పి, దీని కాలు నొప్పి, ఇవే నేను, ఇవే నావే అనిపిస్తుంది. నాకు ఇంకేం అర్థం కావట్లేదు. అందుకని ఏమీ తెలియకుండా అంటే అర్థం అది. నన్నుంచి ఇలా నన్ను అజ్ఞానంలో పడస్తామేమిటమ్మా? సంశయ భీకరాటవుల సత్సుచునుంటిని. శివుడి దగ్గర మొత్తుకున్నాను నేను ఒక ఆలయంలో. సంశయ భీకరాటవుల చచ్చుచునుంటిని నిన్ను గూర్చి ఏ అంశము తేట తెల్లముగా ఆత్మకు తోచదు పరమేశ్వర. ఇంత చదువుకున్నానన్న పేరే కానీ ఇంకా నాకే ఎన్నో సందేహాలు ఉన్నాయ్యా. ఇతరుల సందేహాలు నేను తీర్చడం ఏమిటయ్యా అజ్ఞానంగానే. సంశయ భీకరాటవుల చచ్చుచునుంటిని నిన్ను గూర్చి ఏ అంశము తేట తెల్లముగా ఆత్మకు తోపదు. చిత్తమందపభ్రంశపుటూహలే తిరుగు రంగుల రాట్నము ఓలే. చిత్తమందపభ్రంశపుటూహలే తిరుగు రంగుల రాట్నము ఓలే. ఇంత జ్ఞానాంశువు శోక నిమ్ము, ఇంత జ్ఞానాంశువు శోక నిమ్ము. పరమార్థము దాచదవేల శంకరా, పరమార్థము దాచదవేల శంకరా అని ఒక చొక్క కన్నీటితో భగవంతుడిని ప్రార్థిస్తే మర్నాడు మనకెదురైన వ్యక్తో, మనకి దొరికిన పుస్తకము మన సందేహానికి సమాధానం చెబుతుంది. నేను అనుభవించి మీకు చెబుతాను. మనం చదివేది ఎక్కాల పుస్తకమైనా సరే అందులో ఉపనిషత్తు రహస్యం మనకు దొరుకుతుంది. భగవత్ కటాక్షం అటువంటిది. వీడు ఏడుస్తున్నాడు, వీడికి దొరకాలి. ఆ తపన ఉండాలి. ఏమేవై శవృణతే నసాధ్యక అంటుంది. నాయమాత్మా ప్రవచనేన లభ్యక నమేధయానో బహునా శృతేన యమేవే శవృణతే తేన లభ్యక తస్యైషాత్మా స్వాం వివృణుతే. ఎవరు దాని గురించి తపన చెందుతారో వాడికి దొరుకుతుందన్నారు. అంతేగాని పుస్తకాల వల్ల, ప్రవచనాల వల్ల, గురువుల వల్ల, సేవల వల్ల దొరుకుతుందని చెప్పలా. అలాగే నేను ఆకులకి పువ్వులకి దొరకనయా పూజలకి, పురస్కారాలకి, ప్రదక్షిణాలకిను. సమప్యేకం చేతస్సర్జం ఉమానాథ భవతే సుఖేన అవస్థాతుం నరయక నజానాతి కిమకు. మనస్సు ఒకటి భగవంతుడు కల్పించి ఇతర ఆలోచనలు లేకుండా నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని అనుకుంటూ ఎందుకు కూర్చోలేకపోతున్నాడు? అత్యవసరమైన పనులు మాత్రమే చేసి అనవసర భారాలు తగ్గించుకోవచ్చు కదా. ఈ పనికి మాలిన కబుర్లన్నీ దేనికి? గంటలు 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 ఈ రాజకీయాలన్నీ. మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవడన్నా పార్టీలో ఉంటే వాడు ఎంతదో వాడి పార్టీ మనకు నచ్చకపోయినా సరే వ్యక్తి గురించి పార్టీని సమర్థిస్తాం, పార్టీని గురించి వ్యక్తిని సమర్థిస్తాం. అసలు ఏది ధర్మమో ఆలోచించాం. అధ్యాత్మ విద్య నేర్చుకుంటున్న వాళ్ళం కూడా, తెలుసుకుంటున్న వాళ్ళం కూడా ధర్మానికి కట్టుబడి ఉండలేకపోతున్నాం, పార్టీలకి పక్షపాతాలకి తప్ప. ఇలా ఎందుకు ఆలోచించమండి?
ఆలోచించం. ఎందుకంటే మనకేవో లౌకికంగా కొన్ని బంధాలు అనుబంధాలు ఉన్నాయి. వాటిని పెంచుకుంటూ పోవడమే మనకిష్టం, వాటిని తెంచుకోవడం ఇష్టం లేదు. పైగా తెంచుకోవడం అనేది ఏదో మమకారం లేని పైశాచిక తత్వం కింద మాట్లాడతాం. తెంచుకోవడమే పద్ధతి, పెంచుకోవడమే దుర్మార్గం. స్పష్టంగా ఉంటుంది వేదాంతం. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నామంటే బంధాలను పెరగనేయకూడదు. ఎక్కడికక్కడ అయిపోయిందంటే నమస్కారం, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం అంతే. అభిమానాలు ఉంటూనే ఉంటే బాగానే ఉంది. మీరు ఎప్పుడూ మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే అన్ని సంతోషం. ఉంటారో ఉండరో వేరే విషయం. ఈయన గుర్తుపెట్టుకుంటారు, ఎందరిని గుర్తుపెట్టుకుంటారు. వారిని కూడా ఎవరూ గుర్తుపెట్టుకోకపోయినా సరే సొంతంగా ఏకాంతంగా భగవద్ధ్యానం చేసుకుంటూ ఉండగలిగిన స్థితికి ఏ గురువు తన మాటల ద్వారా తీసుకురాగలుగుతాడో వాడు నిజమైన గురువు. అంతేగాని నా చుట్టూ తిరగండి నేను మీ చుట్టూ తిరుగుతా అనేవాడు గురువు కాదు. మాటికి మా ఆశ్రమానికి రండి, మేము చూసుకుంటామని నేను వస్తూ ఉండండి, తరచు రండి ఆశ్రమానికి అన్నాడు అంటే ఆయనకి సన్యాస ధర్మం ఏమీ వంట పట్టలేదన్నమాట. ఆయనకి జనం కావాలి బాగా. ఇది అర్థం చేసుకుంటే మనంతటా మనమే గురువు అవుతాం. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవఖ్యాత్మనో బంధురాత్మై వరిపురాత్మరక. మనల్ని మనం ఉద్ధరించుకోవలసింది. మనకి మనమే మిత్రుడు, మనకి మనమే శత్రువు. ఏ గురువు, ఏ పుస్తకం, ఏ సమాజం మనం ఉద్ధరించలేదు. ఈ గురువుల్ని, సమాజాన్ని, గుళ్ళు, గోపురాలు, పుస్తకాలు అన్నిటినీ మనం అన్వయం చేసుకుని ఆచరణలో పెడితేనే మనం ఉద్ధరింపబడతాం. లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? డబ్బు బాగా సంపాదిస్తాం, జనం బాగా తిరుగుతూ ఉంటారు మన చుట్టూను, మన సమాజంలో గొప్ప పలుకుబడి ఉంటుంది, ఉన్నత స్థానాల్లో ఉంటాం, కోట్లు వచ్చి పడుతూ ఉంటాయి, కానీ సుఖం ఉండదు. మేడల మీది మేడలకు మేటి ధనరాజులు ఇండ్లలో గూడి సమస్త భోగములు. ఇండ్లలో గూడి సమస్త భోగములు కూటికి నోచరు 2 పూటలు. మేడల మీది మేడలకు మేటి ధనరాజులు ఇండ్లలో గూడి సమస్త భోగములు కూటికి నోచరు 2 పూటలు. వాడగలేరు చక్కెర చపాతియో రొట్టెయో కుక్కు కొందురు. వాడగలేరు చక్కెర చపాతియో రొట్టెయో క్రుక్కు కొందురు. ఈ వాడిన జీవితం ములకు 100 కోట్ల ధనం ములేలయ. ఈ వాడిన జీవితం ములకు 100 కోట్ల ధనం ములేలయ. ఒక క్షణం విరామంలో మనం సంపాదించిన డబ్బంతా మనమే వినియోగిస్తున్నామా? అది మనకే వినియోగపడుతుందా? నిజంగా మనం ఆ డబ్బు వల్ల ఆనందంగా ఉన్నామా అని ఆలోచిద్దాం. మేడల మీది మేడలకు మేటి ధనరాజులు ఇండ్లలో గూడి సమస్త భోగములు కూటికి నోసరు 2 పూటలు. వాడగలేరు చక్కెర చపాతియో రొట్టెయో క్రుక్కు కొందురు. ఈ వాడిన జీవితం ములకు 100 కోట్ల ధనం ములేలయ. మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్న భోగాల పట్ల మనం సూక్ష్మంగా ఆలోచించవలసిన విషయం ఇది, తేల్చుకోవలసిన విషయం ఇది. నిజంగా మనం భోగాలు అనుభవిస్తున్నామా? భోగం శరీరానికా మనస్సుకా? ఆలోచింతురుగాక మేరలు. మనస్సుకు పట్టిన భోగం ఒక భోగమా? సప్తమహాపాపాల్లో ఒకటంటారు ఆత్మకి పట్టిన భోగాన్ని. మహాత్మా గాంధీ. ఆత్మ అంటే అక్కడ మనస్సు. అదేదో ఓ సోఫాలో కూర్చున్నామండి, అది చాలా మెత్తగా ఉందండి, దాన్ని 2 లక్షలు పెట్టి కొన్నామండి, అందరికీ చెబుతున్నామండి, నిన్న తెచ్చామండి, బొంబాయి నుంచి షిప్లో వచ్చిందండి, ఇగోనండి ఇలాగా మా అబ్బాయి పంపించాడండి అని చెబుతున్నాం. అది అందులో మనం కూర్చున్నామా వాడికి చెప్పడానికే? వాడెవడో వచ్చి కూర్చుంటే మనకే, వాడి ప్యాంటు మనకి దీనికి అంటుకోవడం తప్ప. మనం కూర్చున్నామా? మనం తలగడ వేసుకుని పడుకున్నామా? మనకంత సమయం ఉందా? లేకపోతే ఆ సోఫా దండగా చాపేనయం. మనం ఊరికే ఇంట్లో ఉంటాయి గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళ ఇంట్లో చాలా కాస్ట్లీ ఫర్నిచర్, ఇంగ్లీష్ ఒకటి దీనికి మళ్ళీ అంత కాస్ట్లీ ఉంది. వారేం ఇట్స్ వేస్ట్లీ. అంటే మనం ఉన్నవి మనం వాడుతున్నావా? ఆ సోఫాలో పడుకున్న పుస్తకం చదివావా? కనీసం తలగడ వేసుకు పడుకున్నావా? ఓ రాత్రి పొగలు ఏదైనా హాల్లో 3 ఫ్యాన్లు పెట్టాం, 3 ఫ్యాన్లు వేసి మనం పడుకున్నావా? ఎవరో రావడానికి, ఎవరో చూడడానికి, ఎవరో మన గురించి గొప్పగా చెప్పుకోవడానికి. ఇంతే మన జీవితాలన్నీ ఇంతే. సమాజంలో ఒక హోదా, గొప్ప 10 మంది కలిసినప్పుడు ఈ నిలబడి అన్నాలు తింటూ కాసేపు మాట్లాడుకుంటూ మా ఇంటో అని చెప్పుకోవడానికి అంతే. ఇది అంతకుమించి ఏం లేదు. కనీసం కూర్చుని అవకాశంగా 2 మెతుకులు తినే అవకాశం కూడా లేదు ఈ పెద్ద మనిషికి. అంతసేపు తింటే ఇంకేం చేస్తాం? అంతసేపు తినాలి. ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు చేయాలి. అంతకు 1 నిమిషం తగ్గినా మనం భోజనం విలువ తెలియని వాళ్ళం కింద లెక్క. అంతేగా జీవితం విలువ తెలియని వాళ్ళం కింద లెక్క. రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి. ఫలహారం తిన్నా సరే అరగంట పట్టాలి. తప్పు లేదు. భార్యతో 2 ముక్కలు మాట్లాడచ్చు, పిల్లలతో మాట్లాడచ్చు. హడావిడి ఎక్కడ నోట్లో నిలబడడం, కుక్కుకోవడం, పారిపోవడం. తిండిని చాలా తేలిక చేసి మాట్లాడడం. తింటూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? తినడం ఏం తప్ప? తినకపోతే పనులు ఎలా చేస్తాం? శతం విహాయ భోక్తవ్యం అన్నారు. 100 పనులు మానేసినా ముందు భోజనం చేయమన్నారు. సహస్రం స్నానమాచరేత్. 1000 పనులు మానేసినా స్నానం చేయమని. ఎందుకంటే వాసన వస్తుంది. స్నానం మన కోసం కాదు, లోక కళ్యాణార్థం, పక్కవాడు కోసం.
భోజనం మన కోసం, స్నానం వాడి కోసం. వాడు ఎడుతామో ఏదో ఉన్నామంటాడు, కొంచెం ఆలస్యం ఏందంట, ఏం చేస్తాం, స్నానం చేయాలి, ఈ పనులు మానేశాను. అది ఆరోగ్యం పాడైపోతుంది, క్రిములు చేరతాయి, చెమటలోంచి క్రిములు పుట్టేస్తాయి, కొత్తగా రావక్కల. చాలా గొప్పగా చెప్పారు. ఇంకా శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం కోటిం త్యక్త్వా హరిం స్మరేత్. 1,00,000 పనులు మానేసారా సరే, ఎవరికైనా ఏదైనా దానం ఇస్తానంటే వెంటనే ఖర్చులు పెట్టుకుని వెళ్ళి కారులో వెళ్ళి ఇచ్చేసిరా, వాడు తీసుకోకపోయినా సరే ఇంటి ముందు వదిలేయి, నీ దగ్గర పెట్టుకోకు, బాకీ పడతావు, దానికోసం జనం ఎత్తాలి. అంత ప్రాధాన్యం ఇచ్చే దానానికంటే మన ఆస్తులు తగ్గించుకోమనా పెంచమనా? ఇక అన్నిటికంటే గొప్ప విషయం అండి, మనసులో అన్ని వదిలేసి హరినామస్మరణ చేయ, కోటిం త్యక్త్వా హరిం భజేత్. కోటి విషయాలైనా సరే, ఎంత ముఖ్యమైన మానేసి నమశివాయ నమశివాయను, అంతకంటే ముఖ్యమైనది లేదు అసలు. పంచాక్షరం మించిన ప్రపంచం లేదు, పంచాక్షరం మించి పంచభూతాలు లేవు, పంచాక్షరం మించినటువంటి పంచామృతాలు లేవు, పంచాక్షరం మించి మనం ఎవరితోనూ పంచుకోవలసింది కూడా ఏం లేదు, పంచాక్షరం మించి పెంచుకోవలసింది కూడా ఏం లేదు. ఇది మనిషి నేర్చుకోవాలి. లేకపోతే ఏముంది, మేడల మీది మేడలకు మేటి ద్వారాలు, బాగా పెద్ద పెద్ద మేడలు కడుతుకుంటామండి, కోట్లకు పెడతామండి, దానికోసం అప్పులండి. నెలకోసారి బ్యాంకు వాడు కాగితం పంపేసరికి ఏమిటో కట్టేసాం, 50,000 మరి కట్టాలి, మరి తీసుకున్నాక వాడు ఊరుకుంటాడా? మన ఏమన్నా పెద్ద రాజకీయ నాయకులు విజయం అల్జీ అయితే ఊరుకుంటాడు, వెంకట్రావు అయితే ఎందుకు ఊరుకుంటాడు? మనం చచ్చినట్టు కట్టాలి. అప్పుడు బెంగ, ఏమిటో కట్టేసాం, ఇలా ఇంత ఇల్లు మనం వాడుతున్నామా, ఇన్ని కోట్లు మనకేనా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అటువంటిప్పుడు మనం చిన్న సరిపోతుందేమో. ధనరాజులు, ధనానికి గొప్ప రాజులు అండి. ఇంట్లో కూడి సమస్త భోగములు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, 3, 4 పడగదులు ఉన్నాయి, ప్రతి గదిలోనూ జోడించి నీళ్ల గదులు. మళ్ళీ ఎందుకంటే మన కంపు అక్కడే రావాలిగా, బయటికి వెళ్ళేందుకు అనవసరంగా. తలుపు తీస్తే కంపు, తీయకపోతే ఇంకా కంపు, గాలి రాదు, వెళ్తూ రాదు, అస్తమాను ఏసీ తిరగాల్సిందే, అస్తమాను ఫ్యాన్ తిరగాల్సిందే, అస్తమాను లైట్ తిరగాల్సిందే. ఎందుకంటే కిటికీ తీయడానికి వీలేదు, దోమలు, దానికో వాలైశాం, వెళ్తూ రాదు, అయిపోయింది. మొత్తం కూర్చోవడం, పుస్తకం చదవడం లేదు, ఇంకా అక్కడ కూర్చోవడం, ఫోన్ నొక్కుంటూ కూర్చోవడం, అయిపోయింది, ఆరోగ్యం పాడైంది. తర్వాత డాక్టర్ గారు ఎప్పుడో మొహం మీద, కాళ్ళ మీద, వేళ్ల మీద మచ్చలు వచ్చాక, ఏదో అయ్యాక పారిపోతూ ఉంటే, డి విటమిన్ డెఫిషిట్ ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. మరి ఎంబీబీఎస్ కదా, డి విటమిన్ అండి అంటే ఏంటంటే ఏవో 16 బిళ్ళలు వస్తాడు, ఏమీ లేదు, పేటేసుకు బయట కూర్చోమని, సూర్యకాంతి. ఈ ఇంత రహస్యపు గదులని లేకుండా హాల్లో మనం కూర్చోగలిగితే, 4 తలుపులు తీయగలిగితే ఈ డి విటమిన్ లోపం ఉండదు. పూర్వం మాట్లాడే వాళ్ళందరూ అరుగుల మీద కూర్చునేవారు, అరుగుల మీద డి విటమిన్ లోపం, సూర్యుడు వచ్చి పడుతుంటే అక్కడ వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేవి. ఇండ్లలో కూడి సమస్త భోగములు అన్నీ ఉన్నాయండి, కూటికి నోచరు 2 పూటలు. అసలు ఈవేళ ఉన్న జనాభాలో భారతదేశం మొత్తం మీద పోనే తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మేము 2 పూట్ల శుభ్రంగా తింటున్నామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 2 పూట్ల శుభ్రంగా రాత్రి కూడా వేపుడు మొక్కలు, పచ్చడి, చారు వేసుకుని హాయిగా తింటున్నా, మధ్యాహ్నం మిగిలిన పిండి వంటలు ఏమన్నా ఉంటే అవి కూడా తింటున్నా అనగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చిత్రం ఏంటంటే 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. 80 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళలో, ముఖ్యంగా స్త్రీలలో 90 ఏళ్ళు వచ్చినా సరే నేను అన్నీ తింటానండి, నాకేం ఇబ్బంది లేదన్న మగవాళ్ళని చూశాను, నేను ఆడవాళ్ళని చూశాను. ఏం అదృష్టవంతులు రా అనుకున్నాను. నువ్వు జీవితాంతం 2 ముక్కలు ఏవో నచ్చినవేవో మాట్లాడుకోలేకపోయాక, నచ్చినవేవో తినలేకపోయాక దేనికే జీవితం? కూటికి నోచరు 2 పూటలు వాడగలేరు. చక్కెర, కాఫీలో పంచదార ఉండదు, చపాతీలో పంచదార వేయడానికి వీల్లేదు, దేంట్లోనూ పంచదార వేయద్దు. చప్పిడి చచ్చిపోతున్నారు తినలేక. మళ్ళీ ఈ చప్పటి తినలేక కొత్త ఉపాయాలు ఏవో కనిపెట్ట, అది మళ్ళీ అనారోగ్యం. డబ్బులు ఉన్నాయి, ఉపయోగం ఏంటి? తినడానికి లేదు. ఇదంతా ఎవరికో తెలియదు. చపాతీయో రొట్టెయో కుక్కు కొందరు, అది కూడా 1, 2, 2 ఎక్కువైతే మళ్ళీ బరువు పెరుగుతాడు. చట్నీ వేస్తే కారం, బీపీ వస్తుంది, రక్తపోటు. పంచదార వేస్తే షుగరు. ఏమి వేయింది దానికి, దేనికై చపాతీ? ఎంత చేసి ఒక చపాతీకి 100 కోట్లు ఈయనకి ఆస్తి. ఆస్తి 100 కోట్లు, తినేది ఒక చపాతీ 100 కోట్లు కాల ఇంకా ధరల. మన ఆలోచనలు ఎలాగే ఉంటాయి, మన అధ్వానాలు ఎలాగే ఉంటాయి, మన అజ్ఞానాలు. ఈ వాడిన జీవితములకు 100 కోట్ల ధనములేలా, ఆరోగ్యం బాగోలేదా? ముఖ్యంగా మనస్సు బాగోలేదా? ఎవరిని కోటీశ్వరుల్ని మీరు బాగా సంపాదించారనుకుంటున్న వాళ్ళని మీరు పలకరించండి, ఏమిటో మొహాల్లో తేజస్సు లేదండి, మాటల్లో నవ్వు లేదండి. ఎందుకు లేదో క్షణం విరామంలో ఆలోచిద్దామా? తెలుస్తుందా? 23 గంటలు ఆగండి, ఎందుకు లేదో చెబుతా, మీరు ఆలోచించండి.